వెల్కమ్ టు సిఎస్ఆర్ స్కూల్. ఈరోజు ఒక అద్భుతమైన టాపిక్ చెప్తాను. సో ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ బీటెక్ ఎలక్ట్రికల్ స్టూడెంట్స్ అండ్ ఆల్సో ఎలక్ట్రికల్ టెక్నీషియన్ స్టూడెంట్స్. టాపిక్ వచ్చేసి మిస్టర్ సింగిల్ ఫేస్. సో మిస్టర్ సింగిల్ ఫేస్ టైటిల్ వచ్చేసి ద లేజీ మోటార్ ఇన్ అండ్ ఎలక్ట్రికల్ వరల్డ్. ఎలక్ట్రికల్ వరల్డ్ లో ఇది ఒక పెద్ద లేజీ మోటార్, పని చేయదు. అందుకోసమే సింగిల్ ఫేస్ ఇండక్షన్ మోటార్ ని నాట్ సెల్ఫ్ స్టార్టింగ్ మోటార్ అని అంటాడు. ఎందుకు సింగిల్ ఫేస్ ఇండక్షన్ మోటార్ అనేవాడు ఎందుకు పని చేయడు అంటే రీజన్, సింగిల్ ఫేస్ ఇండక్షన్ మోటార్ కి ఓన్లీ 2 పోల్స్ ఉంటాయి, నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్ ఉంటాయి. మధ్యలో రోటార్ ఉంటుంది. నార్త్ పోల్, సౌత్ పోల్ మధ్యలో రోటార్ ఉంటుంది. సో నార్త్ పోల్ ఏం చెప్తుంది అంటే రొటేట్ ఇన్ ఏ క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటది. సౌత్ పోల్ ఏం చెప్తుంది రొటేట్ ఇన్ ఏ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటారు. అంటే మధ్యలో రోటార్ అనేది రోటార్ ఈజ్ కన్ఫ్యూజ్డ్. సరే, ఐదర్ ఐ కెన్ రొటేట్ లైక్ దిస్ ఆర్ ఐదర్ రొటేట్ లైక్. సో ఏ విధంగా రొటేట్ అవ్వకుండా ఆనే ఉంటుంది. సో దట్ ఈస్ ద రీజన్ సింగిల్ ఫేస్ ఇండక్షన్ మోటార్ ఈజ్ నాట్ సెల్ఫ్ స్టార్టింగ్ మోటార్ బికాస్ ఆఫ్ ఓన్లీ ఆపోజిట్ పోల్ డైరెక్షన్స్, ఆపోజిట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్, బికాస్ ఆఫ్ ద ఆపోజిట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్. సో ఇప్పుడు ఈ స్టోరీలో ఆ లేజీ మోటార్ ని ఎవరైనా లేపి పని చేయాలి. చూడండి, ఎవరన్నా సరే పడుకున్నవాడు ఎప్పుడు పడుకునే ఉంటాడు, లా ఆఫ్ ఇనర్షియా లాగా. సో వాడిని లేపి పని చేయాలి, లేజీ మోటార్ ని పని చేయాలి. మరి పని చేయాలంటే ఏం చేయాలి? సో వాడికి ఎవరన్నా ఒకరు మోటివేట్ చేయాలి. సో అప్పుడే సీన్ లోకి ఎంటర్ అయ్యేస్తారు. తన పేరు వచ్చేసి మిస్ ఆక్సిలరీ వైండింగ్. సో మిస్ ఆక్సిలరీ వైండింగ్ వచ్చేసి లేజీ పర్సన్ మిస్టర్ ఫేస్ ఇండక్షన్ మోటార్ దగ్గరకు వచ్చి ఏమంటుందంటే, నువ్వేం టెన్షన్ పడకు, నేను నీకు టార్క్ ఇస్తా, ఆ టార్క్ తీసుకొని నువ్వు రొటేట్ అవ్వు అంటాడు. అంటే ఐ విల్ గివ్ ఫేజ్ డిఫరెన్స్ టు యూ అండ్ యూ విల్ రొటేట్ ఫ్రీలీ అంటాడు. సరే అని చెప్పేసి అప్పుడు లేజీ మోటార్ కి బాగా ఊపు వస్తుంది. ఎందుకంటే మిస్ ఆక్సిలరీ వైండింగ్ అంటే ఇది అమ్మాయి కదా, గర్ల్ ఫ్రెండ్ లాగా. అంటే తను వచ్చేసి మోటివేషన్ ఇస్తుంది. అంటే ఎవరైనా సరే, ఎవరు మన ఫ్రెండ్స్ ఫోన్ చేస్తే ఎవరు మనం లేవమన్నమాట. అదే క్రష్ ఫోన్ చేసాం అనుకో, మనం లేచి ఉరుకుతాం కదా, అదే విధంగా మిస్ ఆక్సిలరీ వైండింగ్ ఏం చేస్తుంది అంటే సింగిల్ ఫేస్ ఇండక్షన్ మోటార్ కి ఫేజ్ డిఫరెన్స్ ఇస్తుంది. అప్పుడు ఆ సింగిల్ ఫేస్ ఇండక్షన్ మోటార్ అనేది స్టార్ట్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాడు అనమాట. సో ఈ సింగిల్ ఫేస్ ఇండక్షన్ మోటార్ ని స్టార్ట్ చేయడానికి మనం 5 రకాల మెథడ్స్ యూజ్ చేయొచ్చు అనమాట. ఒకటి వచ్చేసి స్ప్లిట్ ఫేస్ మెథడ్. స్ప్లిట్ ఫేస్ మెథడ్ అంటే ఏంటి అంటే, మీ ఫ్రెండ్ లేదు, అరే లేవరా బాబు టైం అవుతుంది, పోయి పని చేసుకోపో అన్నట్టు. అదేవిధంగా కెపాసిటర్ స్టార్ట్ మోటార్ అంటే ఇది ఒక మెథడ్. ఈ మెథడ్ ఏంటంటే పొద్దున ఆ లేజీ పర్సన్ కి నువ్వు ఒక రెడ్ బుల్ ఇస్తున్నావు. రెడ్ బుల్ ఇచ్చినప్పుడు వాడు తాగేసి పని చేస్తావు. నెక్స్ట్ మెథడ్ వచ్చేసి కెపాసిటర్ రన్ మోటార్. అంటే నువ్వు మార్నింగ్ రెడ్ బుల్ ఇస్తావు, ఈవినింగ్ రెడ్ బుల్ ఇస్తావు. సో అవి రెండు తాగేసి వాడు ఫుల్ గా పని చేస్తాడు. ఇంకా లాస్ట్కి వచ్చేసి షేడెడ్ పోల్ మోటార్ అంటే ఈ ఫ్రెండ్ ఎలా అంటాడు అంటే, చెప్పు తీసుకొని వచ్చి చెప్పలేకే తప్పడు మారనమాట. అంటే ఇంట్లో మనం బాగా లేజీగా మదర్ పడుకున్నప్పుడు, అది ఎవరు సన్ పడుకున్నప్పుడు మదర్ వచ్చి అమ్మ వచ్చి ఏమంటది, మామూలుగా పిలిస్తే వాళ్ళు ఎవడు చెప్పు తీసుకొని కొడితే గట్టిగా ఎగిన అనుకో, వాడు లేచి కురుకుతాడు కదా. అదే విధంగా షేడెడ్ పోల్ మెథడ్ అనేది పనిచేస్తుంది. ఓకే, సో ఈ 5 మెథడ్స్ యూజ్ చేసుకొని మనం సింగిల్ ఫేస్ ఇండక్షన్ మోటార్ ని రన్ చేస్తాం. ఇప్పుడు లేజీ మోటార్ అయిన ఈ యొక్క సింగిల్ ఫేస్ మోటార్ వచ్చేసి ఎస్ ఐఎమ్ రొటేటింగ్, ఐఎమ్ అలైవ్ అని చెప్పేసి ఫుల్ ఫాస్ట్ గా ఇక తన పని చేసుకుంటూ ఉంటాడు. ఇంకా డైరెక్ట్ గా స్పిన్ అవుతూ ఉంటాడు, రొటేట్ అవుతూ ఉంటాడు. మరి రొటేట్ అవుతున్నప్పుడు వారికి ఎవరైనా ఒకరు హెల్ప్ చేయాలి కదా, కంటిన్యూగా రొటేట్ కావడానికి. ఇట్లా హెల్ప్ చేయడానికి ఈ సీన్ లోకి ఎంటర్ అయిన వ్యక్తి రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఈ రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏం చేస్తాడు అంటే, ఆ సింగిల్ ఫేస్ ఇండక్షన్ మోటార్ కి ఫేజ్ డిఫరెన్స్ ట్రిక్ ఉపయోగించి కంటిన్యూగా రొటేట్ కావడానికి ఉపయోగపడతాడు. సో దిస్ ఈస్ ద కంప్లీట్ story of a lazy motor, that is single phase induction motor. Single phase induction motor is not self starting. We have to start that motor by using auxiliary winding. It creates a phase difference. For continuous rotating magnetic field is introduced in it. సో ఈ విధంగా మన కెరియర్ లో కూడా మనకు లేజీగా పోతూ ఉన్నాం అనుకోండి, మనకి ఎటువంటి గ్రోత్ అనేది ఉండదు. సో మన లైఫ్ లో కూడా ఫేజ్ డిఫరెన్స్ అనేది ఉండాలి. ఫేజ్ డిఫరెన్స్ ఉంటే ఆటోమేటిక్ గా మన కెరియర్ అనేది కంటిన్యూగా గ్రోత్ అవుతుంది. ఎవరు కూడా మనం దాన్ని స్టాప్ చేయరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.